అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. ఆల్రెడీ ఇంట్లో ఒక పెద్ద శుభకార్యం అని చెప్పాను కదా! మరి దానికి మీది కట్టాలి కదా గణపతికి. సో, ఈరోజు మీది కట్టడం అయిందనమాట. అమ్మ వచ్చారు నిన్న. అనుకోకుండా అక్షయ తృతీయకి బంగారం వచ్చింది. నేనే చాలా ఆశ్చర్యపోయాను. బంగారంతో పాటు ఇంకా చాలా వచ్చాయి. ఏంటంటే మీ అందరికీ ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. అంటే చిన్న చిన్న ఆనందాలే. బట్ అవి కూడా మీతో పంచుకోవాలని చెప్పని నోముకి సంబంధించినవన్నీ మీకు చిన్న చిన్న అప్డేట్స్ అయినా ఇస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ నోము వీడియోస్ కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి. నేను కొంత ఇన్ఫర్మేషన్ మీ నుంచి తెలుసుకోగలుగుతాను. నా నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసుకుంటారని చెప్పని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కూడా మంచిగా మీది అది కట్టాము. ఎలా మనం అంటే పెద్ద నోములు కాబట్టి ఇలాంటివి మీది కట్టుకోవాలని చెప్పని మా అమ్మగారు చెప్పారు. మా వదిన కూడా చెప్పింది. అందుకని మీదది కట్టాము. అలాగే ఈరోజు మీది కట్టిన తర్వాత ఏమేం చేయాలి ఏంటి అనేది అన్నీ మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంటికి కొత్త వస్తువులు వచ్చాయి అన్నాను కదా, అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడం వల్ల తప్పకుండా చేయొచ్చు. మ్యాక్సిమం నేను ఏది కొనుక్కున్నా డిస్క్రిప్షన్లో దాని డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను. నేను పసుపు కొమ్ములు ఆడించిన అతని నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా శుభకార్యం ఉంటే కనుక మీరు కాంటాక్ట్ అయితే తెప్పించుకోవచ్చు. చాలా బాగున్నాయి. వస్తాయి, నాకు కొన్ని రోజుల్లో వస్తుంది కొరియర్. వచ్చాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఈ చీర మీరు గుర్తుపట్టే ఉండుంటే కనుక కొత్త చీర కట్టుకున్నాను ఈరోజు నోము కోసం అని చెప్పని. చందానగర్లో అప్పుడు ఎస్కే కలెక్షన్స్లో మా మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరం కలిపి సేమ్ శారీ తీసుకున్నాను అని చెప్పి షేర్ చేశాను కదా. స్వప్న, లలిత, నేను అందరం తీసుకున్నాం అని చెప్పాను కదా. సీత మన నలుగురం అందరం తీసుకున్నాం అని చెప్పాను కదా. నాది పింక్ వచ్చింది, బ్లౌజ్ లేదు. సో కేరళ కటన్ బ్లౌజ్ ఉంటే కనుక దీంతో పేరప్ చేశాను. దీనికి ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి. సరే కొత్త చీర కట్టుకుందాం అని చెప్పని ఇవాళ కట్టుకున్నాను అనమాట. ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఇలా అకేషన్స్ కట్టుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు కొత్తవి. సో షాపింగ్ ఒకటి చేస్తున్నాను. అవి కూడా మీకు అప్డేట్ ఇస్తాను తప్పకుండా ఏం కొనుక్కున్నానని చెప్పని. కొంతమంది చీర గురించి కూడా చెప్పారు కాబట్టి అదే మళ్ళీ సేమ్ 9 గజాలే కట్టుకోవాలి, మళ్ళీ అదే కట్టప్ అదే అంటే కొంచెం కొత్తదనం కోరుకుంటున్నాను నేను. ఆ కొత్తదనం కోరుకోవడంలో సక్సెస్ అవుతానో ఏంటని నాకు తెలియదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో, ఏం షాపింగ్ చేస్తానని మీకు అప్డేట్ చేస్తాను తప్పకుండాను. సో లేట్ చేయకుండా ఇంకా ఎక్కువ మాట్లాడుకోవద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాము. నోము కోసం పెద్ద నోము కదా, మీది కట్టుకుంటే మంచిదని చెప్పాను. అమ్మ ఈరోజు ముహూర్తం పెట్టారనమాట. అమ్మ నిన్న సాయంత్రం వచ్చారు. అక్క వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యం ఉంది, అది కూడా మీకు తొందరగా రివ్యూ చేస్తాను. నేను అక్క వాళ్ళు మీది కట్టుకున్నారు, ఇవాళ మా ఇంట్లో మీది కట్టడం అనమాట. అందుకని ముందే అమ్మ వచ్చారు కాబట్టి ఇంకా నాకు సగం టెన్షన్ లేదు. అమ్మ అన్నీ చూసుకుంటారు కదా, ఉండ్రాళ్ళు చేయడం అవి వంట దగ్గర అంతా అమ్మ చూసుకుంటారు. పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఒక కేజీ పావు బియ్యం, 11 రూపాయలు, పువ్వులు, గరిక, విసిరి అంటే మనం మీది కట్టుతాం కదా, శనగలు విసురుతాం కదా, అందుకని చిన్నది నా దగ్గర ఉంటే బొమ్మది. అది అంటే బొమ్మది అంటే ఇంతకుముందు గౌరీదేవి సెట్ కింద ఉండేది కదా, మరి పెద్ద తిరగలు ఇప్పుడు లేవు కదా అని చెప్పని ఇది శనగలు, అన్ని పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ ముందు రోజు తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట. సో బ్లౌజ్ పీస్ ఒకటి, ఎందుకంటే మీది కట్టడానికి కావాలి కదా, పసుపుది మంచిదని చెప్పని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. మనం ఎన్ని చేసినా, ఏ పూజ చేసినా హరిద్ర గణపతి అంటే పసుపు గణపతిని ముందుగా మనం పూజించుకోవాలి. అంటే ఈ పూజకు ప్రత్యేకించి పసుపు గణపతిని మీది కట్టడం ఏంటంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మా ఇంట్లో ఏం కార్యక్రమం తలపెట్టామో అది నిర్విఘ్నంగా జరిగి చక్కగా అయ్యేలా చెయ్యి స్వామి అని చెప్పని గణపతికి మనం మీది కడతాం. ఎందుకంటే పెళ్ళిళ్ళు, ఒడుగులు, పెద్ద పెద్ద శుభకార్యాలు అంటే ఉపనయనం కానీ ఇలాంటివన్నీ మనం పెద్ద ఏదైనా సరే, ఏ చిన్న పనికైనా సరే కొంతమందికి పట్టు గణపతికి మీది కడితే మంచిగా అవుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడు గణపతి అని అంతే నమ్మకం. మా ఇంట్లో కూడా అంతే. మాట్లాడితే మా పిన్నులు, మా అమ్మగారు వాళ్ళందరూ ఏంటంటే ఉండాలు పోసేస్తూ ఉంటారు. ఎవరికి ఏ పిల్లలకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అంటే చాలు ఎవరైనా మా ఇంట్లో మా అమ్మగారి చేయను, మా పిన్ని చేయలేదు, పాపం వాళ్ళ ఇంట్లో జరగాలి అని గణపతికి ఉండాలు పోస్తూ చేస్తూ అలా ఉంటారనమాట. ఎందుకంటే గణపతి అంటే అంత పట్టు మా ఇంట్లో కూడాను. నాకు ఈ నోముకి అసలు మీది కడతారని కూడా నాకు తెలియదు. మా ఆడపడి చెప్పింది, మీది కట్టుకుంటే మంచిది కదనే, పెద్ద నోము కదా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా విఘ్నాలు లేకుండా మంచిగా అయిపోవాలి, నీకు అందరూ అంతమంది ముత్తైదులు రావాలి, అంతా బాగా జరగాలి అని చెప్పి మా అమ్మగారు కూడా అన్నారు. సరే తప్పకుండా కట్టుదామని చెప్పిన అమ్మ ఏంటంటే ఈరోజు ముహూర్తం పెట్టారనమాట. ఈరోజు బాగుంది, 8:47 9:40 మధ్యలో కట్టుకుంటే మంచిదే అని చెప్పని ముహూర్తం పెట్టారు. సరే ఉదయం లేచి ఇంటి పనులను చేసేసుకుని అమ్మ వంట దగ్గర అన్నీ చూసుకుంటారు కాబట్టి రాత్రి అన్ని స్టవ్ అన్నీ కడిగేసుకుని అంతా క్లీన్ చేసేసుకుని నేను ప్రశాంతంగా తలస్నానం చేసి వచ్చి పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకప్పుడు 8:30 కల్లా పూజకి అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ప్రశాంతంగా పూజ చేసుకుంటే 9:40 కల్లా మనం మీది కట్టుకోవచ్చు అని చెప్పని గణపతికి ముందు మనం అంటే ఈ మీది కట్టిన బియ్యంతో మనం ఉండ్రాళ్ళు వండుతాం అనమాట. కార్యక్రమం అయిపోయిన తర్వాత
వెంటనే వండేద్దాము అన్నారు అమ్మ. నెక్స్ట్ డే ఉంటాను కదా, నేను వండేస్తాను, హ్యాపీగా ఆ పని అయిపోయింది మనకు అమ్మయ్య అని అనిపిస్తుంది కదా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వండుకుంటావు, ఆడి చేయాలంటే నువ్వు బతికిస్తావు కదా అంటే, సరే అమ్మ తప్పకుండా అన్నాను. అమ్మ ఉన్నారు కాబట్టి నేను నుంచి పిలుపులు అవి మొదలెట్టనమాట. మాట్లాడి చాలా అంటే అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను 2-3 రోజును. గొంతు అంతా ఏంటో నొప్పిగా ఉంది, అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటో ఒకసారిగా అమ్మ వచ్చేసరికి మరి వీక్ అయిపోతానో లేదో ఏమో తెలియదుగా, అంతవరకు బాగానే చేసుకుంటాను. ఏంటో ఉదయం నుంచి హెడేక్, అసలు అంతా అలసటగా ఉంది. రాత్రులు కూడా ఆలోచన 2-3 రోజు నుంచి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఓన్లీ 2-3 రోజు నుంచే ఏదో టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే వీడియోలు పెట్టినప్పటి నుంచి ఇంకా అదే మెదడులోది రన్ అవుతుందన్నమాట. నోముకి అందరూ వస్తారా, ఎంతమంది వస్తారా అంటే మీరు అందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను టెన్షన్ కాదు కానీ ఇంతమంది ఉండాలి, అంతమంది ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలని బ్రెయిన్ అంతా అవి ఆలోచనలు. ఇంకా ఆఫ్కోర్స్ మీరు అందరూ చాలా మంచిగా నాకు చెప్పారు. ఖచ్చితంగా మీ అందరివి నేను ఫీడ్బ్యాక్ తీసుకుని దాని తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. అమ్మ వెనక నుండి పూజ చేయిస్తాను అనమాట. గణపతికి ఎలా చేసుకోవాలి ఏంటి, హరిద్ర గణపతికి అన్ని షోడశోపచార పూజ మొత్తం అన్నీ ఉపచారాలు ఆయనకి చేసుకుంటూ చక్కగా అంతా పూజ చేసుకునేలాగా అమ్మ చదువుతూ ఉన్నారనమాట. నేనేమో వెనకాంచి పుస్తకంలో చూసుకుని నేను చదువుకుంటున్నాను. చూసుకుంటూ ఉంటే అమ్మ మధ్యలో ఇలా దీనికి ఇది వెయ్యి, చక్కగా ఆయన అక్కడ కూర్చున్నారు అనుకో, ఆసనం మీద కూర్చున్నాను అనుకో, ఆయనకి స్నానం చేయిస్తాను అనుకో, లేకపోతే ఏదో మంచినీళ్ళు ఇస్తున్నాను అనుకో, అలా వెనకాల అమ్మ ఏంటంటే చెప్తూ ఉంటారు. సో అందుకని అలా లేక మనం అయితే చదువుకుంటూ వెళ్ళిపోతాము. అమ్మ అలా చెప్పేసరికి అవును ఇక్కడికి వచ్చారు, బుజ్జి గణపతి బుజ్జి పట్ట వేసుకుని స్వామి వచ్చారు అనుకుంటూ అలా అనుకుంటూ నేను నాకు వచ్చిన స్టైల్లో మొత్తానికైతే మీది కట్టడం అనేది చక్కగా పూజ అది చక్కగా జరిగింది. మీది ఎలా కడతారో కూడా మీకు అంటే ఒక చిన్న వీడియో కింద పెడుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రాసెస్ నెక్స్ట్ ఎలా కడతారు మీదు, మనం ఇలా గణపతికి పూజ చేసేసుకున్న తర్వాత ఏమేమి పెట్టి అందులో కడతాము, మళ్ళీ దాన్ని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈరోజే కట్టాను కాబట్టి ఈరోజే వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను వెంటనే. ఓం గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం సుకనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః. మామూలుగా మల్లెపూలు ఉంటే వాటితోటి అష్టోత్తరం గణపతికి చేసుకున్నాక ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించారనమాట. నేను పూజ చేసుకుంటూ ఉండేసరికి మా అమ్మగారంతా ఉండ్రాళ్ళంతా రెడీ చేసి పెట్టారు. వండేసి ఉండ్రాళ్ళు చుట్టి తీసుకొచ్చారనమాట నైవేద్యానికి. నాకు బెల్లం ముక్క వేసి కొంచెం నెయ్యి వేసి ఉండ్రాళ్ళు చుట్టి పెట్టారనమాట. నేను మామూలుగా పండు కొబ్బరికాయ అవి ఏమేం కావాలో అవన్నీ కూడా నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. తాంబూలం స్వామికి ఇవ్వాలి కదా, తాంబూలము కొబ్బరికాయ కొట్టి పట్టుబళ్ళు పూజ అంతా అయిపోయాక అన్నీ రెడీ చేసుకున్నాను. మనం చక్కగా ఇలా గణపతికి పూజ చేసుకుని మీది కట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా అవ్వాల్సిన పనులు అవ్వకపోయినా ఏదైనా చిన్న వాటికైనా ఏదైనా సరే మనం చక్కగా ఇలా కట్టుకుంటే ఖచ్చితంగా స్వామి మంచిగా మనకు ఆ కార్యక్రమం అయ్యేలా చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో ఉండాలి కూడా రెడీ అయ్యి నైవేద్యానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. అమ్మ వెనకాల చదువుతున్నారు, నేను పైన కింద, ఎందుకంటే పైన పెట్టడానికి ఉండాలి ప్లేస్ లేదు, అందుకని పైనవి కిందివి కాబట్టి రెండింటికి కలిపి ఒకటేసారి చూపిస్తున్నాను. నైవేద్యం బాగా జరిగింది. పూజ అది కూడా చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా జరిగింది. ఇవాళే కొండంత బలం వచ్చినట్టుందంటే ఇంకా పూర్తిగా రంగంలోకి వెళ్ళిపోయాం మనం. కార్యక్రమానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి అని చెప్పని. దాంతోపాటు ఏంటి మీది కట్టిన రోజే మనం పసుపు కుంకుమ తెచ్చుకోవాలి. అంటే శుభ సూచకం అనమాట. మనం ఇంకా పని మొదలు పెట్టచ్చు అన్నట్టుగా ముందు ఫస్ట్ మనం కొనుక్కోవాల్సింది పసుపు కుంకుమ. అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక మిగతావి ఏమైనా సరే మనం కొనుక్కోవచ్చు. బట్టలు ఏవైనా సరే మనం మిగతావన్నీ కొనుక్కోవచ్చు. మనం అఫ్కోర్స్ ఇది కొనుక్కోక ముందు కూడా మనం కొనుక్కోవచ్చు, కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ మాత్రం ఇంటికి తెచ్చుకోవాలి. నేను కూడా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటివరకైతే తీసుకురాలేదు, తీసుకొస్తాను ఖచ్చితంగా. సాయంత్రం వెళ్ళి కాస్త చల్లబడ్డాక తీసుకొద్దాం అని చెప్పని. ఒక చిన్న పాట. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను, కరివదనా సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం, సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం,
సదాశివునికి తునకు సర్వమంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. శుభ మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళకి స్వామికి మంగళహారతి నీరాజనంతా సమర్పించిన తర్వాత మనం ఇలా తిరగల శనగలు వేసి విసురుతాం కదా. మామూలుగా శాస్త్ర ప్రకారం అలాగే చేస్తారు. మన దగ్గర ఉన్న బుజ్జిది కాబట్టి అందులో నలగదు. అందుకని నేను ఏం చేశానంటే దాన్ని పైకి తీసి దాంట్లో మధ్యలో 4 శనగలు వేసి గట్టిగా చేత్తో నొక్కినట్టుగా చేస్తే మొత్తానికి ఒక్క శనగ అయితే చివరికి పగిలింది. అమ్మయ్య అని అనుకున్నాను. ఇంక మిగతావి కొంచెం అమాంతస్తారో మరి ఇంక తప్పనప్పుడు ఏం చేస్తాము, అమాంతస్త తీసుకొని దాంట్లో ఒక 4 దెబ్బలు వేసి కొన్ని శనగలు మాత్రం తీసుకొని వాటిని విడిగా పొట్లం చుట్టి, ఎందుకంటే మళ్ళీ పాడవకుండా విడిగా వీటన్నిటిని ఒక పొట్లం చుట్టి మీదిలోకి పెట్టడానికి రెడీ పెట్టుకున్నాం అనమాట. పైన మామూలుగా మనం అయితే అన్నీ పెట్టుకున్నామో ఒక పెద్ద ప్లేట్ పెట్టుకున్నాం. అందులో పసుపు కొత్త జాకెట్ ముక్క కానీ ఎరిపోయినది పచ్చదైనా పర్వాలేదు వేసుకుని దాన్ని చక్కగా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి మనం ఏదైతే బియ్యం పైన కొలిచి వేసుకున్నాం కదా, కేజీ పావు ఎంత ఉన్నాయి కదా, ముందు పువ్వులు అవన్నీ ఎందుకంటే ఎండిపోతాయి కాబట్టి పువ్వులు పండు తాంబూలం అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత పసుపు గణపతిని ముందుగా అక్షంతలు కూడా మనం తీసుకుని నెత్తి మీద వేసుకోవాలి. విడిగా కూడా కొన్ని తీస్తే మన పిల్లలకి వాళ్ళకి కూడా మనం వేయచ్చు. తర్వాత ఆ బియ్యం అంతా అందులో పోసి జాగ్రత్తగాను దాని మీద ఈ పసుపు గణపతిని పెట్టి ఒక 11 రూపాయలు కూడా పెట్టి, స్వామి నీకు ముడుపు కడుతున్నావు, మా ఇంట్లో కార్యక్రమం చక్కగా జరిగేలా చెయ్యి స్వామి అని చెప్పని మనసులో మళ్ళీ దండం పెట్టుకుని, నిర్విఘ్నంగా జరిగాక నీకు ఉండ్రాళ్ళు వండుతాను స్వామి అని చెప్పని దండం పెట్టుకుని అప్పుడు అది టైంకి చక్కగా మనం ఆ ముడి వేసేసి 4 పక్కల పూజ గదిలోనే ఎక్కడైనా ఒక చోట మంచిగా ఉండే ప్లేస్లో లేకపోతే కింద కబోర్డ్లోనే ఎక్కడైనా పర్వాలేదు, నేను పైనే పెట్టేసుకున్నాను. పెట్టుకుని నీదే భారం స్వామి మంచిగా జరిపించాలి అని చెప్పని దండం పెట్టుకుని ఒక ప్లేట్లో అక్కడ పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇది మీది కట్టడం అనే ప్రాసెస్ ఇక్కడ వరకు అయితే అయింది బాగానే చక్కగాను. నెక్స్ట్ అనుకోకుండా ఏంటంటే అక్షయ తృతీయకి బంగారం ఇంకా కొన్ని వస్తువులు వచ్చాయని చెప్పాను కదా. అనుకోకుండా అమ్మ ఏంటంటే నేను తీసుకొచ్చారు వస్తువును. అమ్మ దగ్గర ఏంటంటే కొన్ని పాత బంగారు గుళ్ళు, ముత్యాలు, పచ్చలు, పగడాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడోట మా అమెరికాలో అక్క తీసుకొచ్చినవి కొన్ని ముత్యాలు, తర్వాత మా పెద్ద మిచ్చిన పగడాల, తర్వాత మా అమ్మగారు ఒక చిన్న బంగారం గుళ్ళు అవన్నీ ఉంటే నువ్వు చెగ్గమ్మనేవో గుప్పుకున్నావు కదే, అలా ఏదైనా నువ్వు గుచ్చుకుంటావు లేకపోతే ఏదైనా నువ్వు రెడీ చేసుకుంటావు మన ఎక్కడో చేసుకున్నావు కదా. ఇవి చాలా మంచి ముత్యాలు మంచి పగడాలను, వీటన్నిటితోటి ఏదైనా చేయించుకో, నువ్వు అక్క ఎవరైనా వేసుకోవచ్చు. మా అమ్మగారికి ఆల్రెడీ పగడాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 కాంబినేషన్ తోటి నీకేం నచ్చితే నువ్వు మ్యాచింగ్లో వేసుకుంటావు కదా అని చెప్పని నేను తీసుకొచ్చారు. మరి సంతోషంగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడో అమ్మ దగ్గర చూసినప్పుడు నేను అన్నాను, అమ్మ దీంతో మంచిగా ఏదైనా మోడల్గా చుట్టించుకుంటే బాగుంటుందని అన్నంట. అందుకని నేను వస్తూ తీసుకొచ్చారనమాట. అనుకోకుండా వచ్చింది కదా, చాలా సంతోషంగా అనిపించింది. దీంతో ఏ రకంగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అని అనిపించింది. దాంతోపాటు ఒక 20 చిన్న బంగారు గుళ్ళు అనమాట. గ్రామున్నర ఉన్నాయంత, అంతగా ఎక్కువ ఏం లేవు. అమ్మ ఎప్పుడో కొనుక్కున్నట్ట దేనికైనా వీటిలో వేసుకోవాలి అని చెప్పని. ఈ ఉన్నాయని సంగతి కూడా అమ్మ మర్చిపోయారట అసలు యాక్చువల్గాను. మొన్న నేను చుట్టించుకున్నాను, నలపూసలో గుచ్చుకున్నానని చెప్పినప్పుడు చూసినప్పుడు ఇవి ఉన్నాయని చెప్పి గుర్తొచ్చి తీసుకొచ్చారట. మళ్ళీ సంతోషంగా అనిపించింది. అందులో సరదాగా మీకు షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని చుట్టినప్పుడు ఎలా చుట్టాను అసలు ఏంటనేది మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.